ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఎక్సెల్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది నాది నార్మల్ ఒక ఎక్సెల్ షీట్ ఇది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా హారిజాంటల్‌గా ఉన్నవన్నీ రోస్ అంటారు. హారిజాంటల్‌గా ఉన్నది రో. ఇలా వెర్టికల్‌గా ఉన్నవన్నీ కాలమ్స్ అంటారు. బ్రేక్ అవుతుంది వాయిస్. ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెల్ వీటిలన్నిటిని ఇలా బాక్సులు ఉన్నాయి కదా! ఈ బాక్సుల్ని అంటే ఆహ్, ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఎనీ కాలమ్ ఆర్ ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ ఎనీ కాలమ్ అండ్ ఎనీ రో దాన్ని మనం ఒక సెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ పైన టాప్‌లో A1 అని ఉంది. సో, ఈ సెల్ నేమ్ వచ్చేసి A1, ఇదొచ్చేసి E4, ఇక్కడ C8. ప్రతి సెల్‌కి ఒక్కొక్క సెల్‌కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఓకేనా? సో, అసలు బేసిక్‌గా నార్మల్‌గా మనకి ఇలా ఉంటుంది అని తెలిస్తే మనం మిగతాది మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి మన ఏ పాత్ టూల్ ఇది స్టూడియో ఓపెన్ మెయిన్ వర్క్ ఫ్లో మనం ఇందులో మెయిన్ గా మనం యూజ్ చేసే ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనే ఒక యాక్టివిటీని యూజ్ చేస్తాం ఎప్పుడు మనం ఎక్సెల్ తో డీల్ చేస్తాం. చూడండి ఇది డిలీట్ చేసేస్తున్నాను. స్టార్ట్ నోట్ యాజ్ యూజువల్ మనం ఒక సీక్వెన్స్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. రైట్ క్లిక్ ఆన్ దట్ సెట్ యాజ్ స్టార్ట్. ఓకే. అసలు ఫస్ట్ మనం ఈ ఈ యూఐపాత్ స్టూడియోలో ఎక్సెల్ మీద ఆటోమేషన్ చేయాలి అంటే మన దగ్గర అసలు ఎక్సెల్ కి రిలేటెడ్ గా యాక్టివిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ప్యానెల్ లో యాక్టివిటీస్ దగ్గర ఇక్కడ నేను ఎక్సెల్ అని టైప్ చేస్తాను. EXCEL. చూడండి ఇక్కడ ఎక్సెల్ మీద ఈ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని నాకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కొత్తగా టూల్ గాని ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే యూఐపాత్ డిఫాల్ట్ గా ఇస్తాడు ఇది. ఒకవేళ గాని ఎవరికైనా ఇవ్వకపోతే ఎక్సెల్ కొడితే రాలేదు అంటే కంగారు పడకుండా ఇక్కడ మేనేజ్ ప్యాకేజెస్ అని ఉంది కదా! దీని దగ్గరికి వచ్చి క్లిక్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ దగ్గర ఈ ఎక్సెల్ డాట్ యాక్టివిటీస్ అని ఉంటేనే మనకి ఈ లెఫ్ట్ సైడ్ యాక్టివిటీస్ ప్యానెల్ లో మనకి స్టూడియోలో కనిపిస్తుంది. ఒకవేళ ఇది లేదు అంటే ఇది మనకు కనిపించదు. అది కావాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆల్ ప్యాకేజెస్ అని కొట్టి యూఐపాత్ డాట్ ఎక్సెల్ డాట్ యాక్టివిటీ చూడండి యూఐపాత్ డాట్ ఎక్సెల్ డాట్ యాక్టివిటీస్ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంది కాబట్టి నా దాంట్లో ఇక్కడ అన్‌ఇన్‌స్టాల్ అని వచ్చింది. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకోండి ఇక్కడ ఇన్‌స్టాల్ అని కొడితే ఒక 2 సెకండ్స్ లో ఇది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సేవ్ కొట్టి క్లోజ్ చేసి విండో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్సెల్ అని టైప్ చేశారంటే మనకి లెఫ్ట్ సైడ్ ఈ యాక్టివిటీస్ ఎక్సెల్ కి రిలేటెడ్ గా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్ని మనకి విజిబుల్ లో వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ ప్యానెల్ దగ్గరికి వచ్చి ఆల్రెడీ చూడండి ఇక్కడ నేను ఒక ఎక్సెల్ షీట్ ని ప్రిపేర్ చేశాను. ఈ ఎక్సెల్ నేను నా పర్టికులర్ ప్రాజెక్ట్ లో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు క్రియేట్ చేసింది ఎక్కడ ఉంటుంది? జీలో 6th బ్యాచ్ లో ఎక్సెల్ ఆటోమేషన్ లో. ఓకేనా? నేను ఇక్కడ నేను నా ఎక్సెల్ ఫైల్ ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫైల్ సేవ్ యాజ్ ఒక శాంపిల్ ఎక్సెల్ ఫైల్ ఇది. దీని మీద నేను ఆటోమేషన్ చేసి చూద్దాం. శాంపిల్ అని ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఆ ప్రాజెక్ట్ లోనే పెట్టాలి అని ఏం లేదు. మనకి ఈజీ యాక్సెస్ కోసం నేను మళ్ళీ మీకు రికార్డింగ్స్ ఇవన్నీ పంపించాలి కాబట్టి నేను ఇదే పాత్ర సేవ్ చేస్తున్నాను. లేదంటే ఎక్కడైనా సేవ్ చేసుకుని మనం దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఓకేనా?
సో ఇక్కడ నేను శాంపిల్ అని ఒక ఎక్సెల్ ఫైల్ ని సేవ్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ లో మనం అక్కడ పెట్టిన ఎక్సెల్ ఫైల్ కనిపించాలి. ఇక్కడ కనిపించలేదు అంటే ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొడితే మనం సేవ్ చేసిన శాంపిల్ అన్న ఎక్స్ఎల్ఎస్ ఫైల్ ఒకటే వస్తుంది. ఓకే, ఇప్పుడు మన ప్రతిసారి ఎక్సెల్ లో చూడండి ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ ఇలా షీట్స్ ఉంటాయి. ప్రతిసారి సెల్స్ ఉంటాయి. ఇన్ ఎవ్రీ ఎక్సెల్ వి హ్యావ్ డిఫరెంట్ షీట్స్ అండ్ విల్ హ్యావ్ రోస్ యాజ్ వెల్ as కాలమ్స్. ఇవి రోస్, ఇవి కాలమ్స్. సో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ది సెల్ ఐడి, అంటే ఈ సెల్ యొక్క ఐడి C6, బేస్డ్ ఆన్ ది సెల్ ఐడి వీఆర్ గోయింగ్ టు రైట్. ఇక్కడ ఏదన్నా రాయడం కానీ లేకపోతే రీడ్. బేస్డ్ ఆన్ ది సెల్ ఐడి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రైట్, ఆర్ వీ కెన్ రీడ్ ఫ్రమ్ ఆర్ వీ కెన్ రైట్ ఆర్ వీ కెన్ రీడ్ ఇన్ ఎనీ ఎక్సెల్ షీట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మన సీక్వెన్స్ లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యి ఇక్కడ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అని ఉంది చూడండి యాక్టివిటీ. ఈ డిఫాల్ట్ యాక్టివిటీ ఇది ఉండాలి మనం. సో ఇది ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. సో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఎందుకంటే ఇట్ ఓపెన్స్ ఏ ఎక్సెల్ వర్క్ బుక్ అండ్ ప్రొవైడ్స్ ఏ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సెల్ యాక్టివిటీస్. వెన్ దిస్ యాక్టివిటీ ఎండ్స్ ద వర్క్ బుక్ అండ్ ది అప్లికేషన్ స్కోప్స్ అప్లికేషన్ విల్ బి క్లోజ్. నేను ఈ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లేకుండా ఎక్సెల్ కి రిలేటెడ్ గా ఏ ఆపరేషన్ నేను పెర్ఫామ్ చేయలేను. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లేకుండా ఎక్సెల్ కి రిలేటెడ్ గా ఉన్న ఈ యాక్టివిటీస్ ఏవి కూడా నేను పెర్ఫామ్ చేయలేను. అంటే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే ఎవ్రీ యాక్టివిటీ నాకు ఎక్సెల్ కి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ లోపలే ఉండాలి. ఓకేనా? సో ఒకసారి దీనికి రైట్ సైడ్ ప్రాపర్టీస్ చూడండి. ఈ రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర ఫైల్, ఎడిట్ పాస్వర్డ్ వర్క్ బుక్ పాత్ అని ఉంది. ఇది కానీ మనం ఇప్పుడు చూస్ చేసిన ఎక్సెల్ ఫైల్, నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా శాంపిల్ అనేది, ఈ శాంపిల్ ఎక్సెల్ ఫైల్ కానీ ఒకవేళ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే మనం ఇక్కడ ముందే ఈ పాస్వర్డ్ అన్నది ఇక్కడ ఇచ్చేసేయాలి. ఈ పర్టికులర్ ఫైల్ కింద పాస్వర్డ్ దగ్గర ఇక్కడ పాస్వర్డ్ అన్నది నేను ఎంటర్ చేసేయాలి. లేదంటే మనం చేసే ఏ యాక్టివిటీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నేను ఇప్పుడు నా శాంపిల్ ఫైల్ ని సెలెక్ట్ చేస్తాను. అది నా ప్రాజెక్ట్ లో ఎక్సెల్ ఆటోమేషన్ లో శాంపిల్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్లో, ఈ పర్టికులర్ సెల్లో A1 సెల్లో నేను ఏదైనా ఒక స్ట్రింగ్ కానీ లేకపోతే ఇంటిజర్ కానీ ఏదో దాన్ని ఇందులో సేవ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ సెల్ యూజింగ్ PyPath స్టూడియో. సో దానికి మన దగ్గర ఉన్న యాక్టివిటీ ఏంటి? రైట్ సెల్ ఇస్ ద యాక్టివిటీ. చూడండి ఇక్కడ రైట్ సెల్ ఉందా? సో రైట్ సెల్ ఇస్ ద యాక్టివిటీ. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర రేంజ్ వచ్చేసి A1 అని ఉంది. సో నాకు కావాల్సింది ఇక్కడ A1 లోనే కావాలి కాబట్టి A1 అనే ఉంచేస్తున్నాను. ఇక్కడ షీట్ నేమ్ వచ్చేసి ఇందులో కావాలంటే ఇందులో, ఈ షీట్ కావాలంటే ఈ షీట్ లో, కానీ నాకు షీట్ 1 లోనే కావాలి కాబట్టి ఇక్కడ షీట్ 1 అనే ఉంచేసాను. సో ఇక్కడ నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ UiPath అని రాద్దాం. ఓకేనా? ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. ఓకే, ఇది డీబగ్ అయింది. ఇప్పుడు ఒకసారి మన శాంపిల్ ఫైల్ ఓపెన్ చేసి, ఇప్పుడు మన దాంట్లో చూడండి, మన పాత్రలో ఉన్న శాంపిల్ ఫైల్ ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. Sheet 1 start automation exception from result. Okay. ఇది ఎర్రర్ వచ్చింది కదా, ఆ ఎర్రర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఇలా ఎక్సెల్ ఓపెన్ చేయగానే నాకు ఈ విజార్డ్ వచ్చేస్తుంది చూడండి, ఎక్సెల్ ప్రొడక్ట్ యాక్టివేషన్ ఫెయిల్డ్ అని. సో
సో అందుకని మనకి అది చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను ఇంకొక ఎక్సెల్ ఏదన్నా ఓపెన్ చేసుకో. నాది ప్రొడక్ట్ యాక్టివేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. అందుకని మనకు ఆ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూస్తాను చూడండి. రన్ అయింది. ఇప్పుడు ఒకసారి నా శాంపిల్ ఫైల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. చూడండి, ఇక్కడ శాంపిల్‌లో A1 అన్న ఫీల్డ్‌లోకి యూఐ పాత్ అన్నది వచ్చి సేవ్ అయింది. ఓకేనా? ఇది రైట్ సెల్ అన్న ఒక యాక్టివిటీని యూజ్ చేసి నేను యూఐ పాత్ స్టూడియో నుంచి యూఐ పాత్ అని ఇక్కడ రైట్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ సేవ్ యాస్. రైట్ సెల్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అదే సేమ్ యూఐ పాత్ అన్నదో లేకపోతే ఇంకొక ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి తీసుకునేది నేను మన 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 శాంపిల్ ఫైల్‌లో B1 నుంచి అంటే ఇక్కడి నుంచి B10 అంటే ఇక్కడ వరకు B1 నుంచి B10 వరకు అదే సేమ్ స్ట్రింగ్‌ని పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? మనం ఏం చేస్తాం, నార్మల్‌గా ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా డ్రాగ్ చేస్తాం. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. ఒకవేళ నంబర్స్ అయితే ఇక్కడ ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ అన్నట్టు, లేకపోతే ఫిల్ విత్ నంబర్స్ అని మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. లేకపోతే మన దగ్గర కంట్రోల్ డి అని కొడితే యాజ్ ఇట్ ఈజ్ ఏమున్నాయో అవి కాపీ పేస్ట్ అవుతాయి. బట్ మన టూల్‌లో అలాంటి షార్ట్ కట్స్ అన్నవి ఏమి ఉండవు కాబట్టి నేను మన ఏపాత్ స్టూడియోలో ఎలా చేయాలి అన్నది చెప్తాను. చూడండి, B1 నుంచి B10 వరకు సేమ్ ఒకటే మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్కెస్ట్రేటర్ ఏదో ఒకటి తీసుకుంటాను. అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్‌ప్లే అవ్వాలి. దానికి టూల్ ఓపెన్ చేయండి. సీక్వెన్స్‌లో డిఫాల్ట్‌గా నాకెప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అన్నది ఉండాలి. లేకపోతే నేను ఏది పెర్ఫార్మ్ చేయలేను కాబట్టి దీని లోపల రైట్ సెల్ అని తీసుకున్నాను. రైట్ సెల్‌లో రైట్ సైడ్ చూడండి, ప్రాపర్టీస్‌లో రేంజ్ అని ఉందా? ఈ రేంజ్ వచ్చేసి నాకు ఎక్కడి నుంచి కావాలి, B1 నుంచి B1 నుంచి B10 వరకు కూడా ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి. అది కూడా పర్టిక్యులర్ షీట్ 1 లోనే అవ్వాలి. ఇక్కడ ఏఐ పాత్ లేకపోతే ఆర్కెస్ట్రేటర్ ఏదో ఒకటి ఆర్కెస్ట్రేటర్. ఆర్కెస్ట్రేటర్ అనే వర్డ్ మనకి B1 నుంచి B10 వరకు రైట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ B1 నుంచి B10 షీట్ నేమ్ వచ్చేసి షీట్ 1, వాల్యూ వచ్చేసి ఆర్కెస్ట్రేటర్. ఓకేనా? ఇది ఒకసారి రన్ చేసి చూడండి. రన్ అయింది. చూడండి, ఇక్కడ B1 నుంచి B10 వరకు మన శాంపిల్ ఫైల్‌లో ఆర్కెస్ట్రేటర్ అని రైట్ చేసింది. ఓకే. ఇప్పుడు నేను రన్ టైమ్‌లోనే యూజర్ ఏదో ఒక స్ట్రింగో, ఏదో ఒక ఆపరేషన్ ఏదో ఒకటి పెర్ఫార్మ్ చేస్తాడు. ఆ పెర్ఫార్మ్ చేసింది అంటే యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్‌ని నేను నా ఎక్సెల్ ఫైల్‌లో ఇన్‌పుట్‌గా తీసుకుందాం అనుకున్నాను. ఓకేనా? దానికి సేవ్ యాస్, రైట్ సెల్ 3, రైట్ సెల్. సో ఫస్ట్ ఎప్పుడైనా మనం యూజర్ ఇన్‌పుట్ ఇవ్వాలి అనుకుంటే మనం యూజ్ చేసే యాక్టివిటీ ఏంటి? ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్. సో ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్ తీసుకొచ్చి నేను సీక్వెన్స్ లోపల పెడుతున్నాను ఫస్ట్. సో డిఫాల్ట్‌గా నేను ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్ తీసుకెళ్ళాను అంటే దాని అర్థం ఏంటి? నా దగ్గర ఒక వేరియబుల్ ఉండాలి. ఆ వేరియబుల్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. డిఫాల్ట్ వేరియబుల్ డిలీట్ చేసి ఇక్కడ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ VAR అని పెట్టాను. VAR ఈజ్ మై వేరియబుల్. వచ్చేసి స్ట్రింగ్ ఇది మెయిన్. ఓకేనా? సో ఇక్కడ వాల్యూ ఎంటర్డ్ ఈజ్ ఈక్వల్ టు VAR.
సో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్లో ఇప్పుడు ఈ శాంపుల్ డాట్ ఎక్సెల్లో నేను సెల్ ఇప్పుడు ఏబి వాడేసాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిని యూజ్ చేస్తాం అనుకుంటున్నాను. C1లో ఈ యూజర్ ఇచ్చిన వాల్యూ వచ్చి అపెండ్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ మన మన రైట్ సెల్‌లో ఏమవ్వాలి? మన ఇచ్చిన వేరియబుల్ అంటే యూజర్ ఇచ్చిన వాల్యూ ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? షీట్ 1లో B1 నుంచి B10 ఉంది కాబట్టి నాకు కావాల్సింది C1లో కాబట్టి నేను ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ C1 అని ఇచ్చేసి వదిలేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. డీబగ్ రన్ ఫైల్. C1లో ఆర్కెస్ట్రేటర్ అన్నట్టుగా మనకి డిస్‌ప్లే అవ్వాలి. కాదు. ఇప్పుడు యూజర్ ఇన్‌పుట్ ఇచ్చాడు కదా. యూజర్ ఏదైతే ఇన్‌పుట్ ఇస్తాడో అది అక్కడ డిస్‌ప్లే అవ్వాలి. ఇప్పుడు నన్ను ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్ అడగాలి. ఇది అడిగింది చూడండి. సో ఇక్కడ నేను ఏమని ఇస్తాను? స్టూడియో అని ఇద్దాం. స్టూడియో అని ఇచ్చాను. ఓకే కొట్టాను. ఇప్పుడు నాకు నా ఎక్సెల్ షీట్‌లో శాంపుల్ డాట్ ఎక్సెల్‌లో అదొచ్చి డిస్‌ప్లే అవ్వాలి. చూడండి C1లో స్టూడియో అని వచ్చి రైట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక యూజ్ కేస్ వచ్చేసి ఇప్పటి వరకు స్ట్రింగ్స్ తీసుకున్నాను కదా. ఇప్పుడు స్ట్రింగ్స్ మానేసి ఇంటీజర్ తీసుకుంటా. ఇంటీజర్ ఒక పర్టిక్యులర్ సెల్‌లో ఆ ఇంటీజర్ వాల్యూ అన్నది డిస్‌ప్లే అవ్వాలనుకోండి. రైట్ అవ్వాలనుకోండి. అప్పుడు రైట్ సెల్ 4 సేవ్. సేమ్ ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్ వేర్ ఇక్కడ రైట్ సెల్ దగ్గర నేను ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు మనం వేరియబుల్ దేంట్లో క్రియేట్ చేసాం? స్ట్రింగ్‌లో. నేను స్ట్రింగ్‌ని తీసేసి ఇంటీజర్‌తో నేను డీల్ చేస్తున్నాను కాబట్టి ఇంటీజర్ కింద చేంజ్ చేశాను. నెక్స్ట్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాను. రైట్ సెల్ ఇప్పుడు నాదేమవుతుంది? షీట్ 1 నేనిప్పుడు ఇది C1 ఆల్రెడీ ఉంది కాబట్టి నేను D1లో పెడదాం అనుకుంటున్నాను. అంటే D1లో అంటే ఇక్కడ డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు యూజర్ ఇచ్చిన వాల్యూ D1 సెల్. అంటే ఇక్కడ D1 సెల్‌లో ఈ సెల్‌లో నేను డిస్‌ప్లే అంటే రైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఎక్సెప్షన్ ఒకటి త్రో చేస్తుంది చూడండి. ఏమంటుంది? ఇంప్లిసిట్ కన్వర్షన్స్ ఫ్రమ్ ఇంటీజర్ టు స్ట్రింగ్ అంటుంది. ఇక్కడ నేను ఇంటీజర్స్‌తో పెర్ఫార్మ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ దాన్ని స్ట్రింగ్‌కి మార్చాలి. అప్పుడు నేను డాట్ టు స్ట్రింగ్ అని తీసుకుంటాను. అప్పుడు నాకు ఎక్సెప్షన్ పోయింది. ఇప్పుడు ఇంటిజర్ వాల్యూ ఏది ఇస్తే అది డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ఇప్పుడు 1000 అని ఇచ్చాడు అనుకోండి. ఆ 1000 అన్నది వచ్చి మన ఈ D1 సెల్‌లో ప్రింట్ అవ్వాలి. చూడండి డీబగ్ ఫైల్, రన్ ఫైల్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇచ్చాడు అనుకోండి. 1000 వచ్చి మన D1 సెల్‌లోకి రైట్ అవ్వాలి. చూడండి శాంపుల్ ఫైల్‌లో D1 సెల్‌లో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది. ఓకే. ఇప్పుడు నాకు యూజర్ ఇచ్చిన వాల్యూ ఇప్పుడు యూజర్ ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ డిస్సిమిలర్ టైప్ అనుకోండి. డిస్సిమిలర్ డేటా అనుకోండి. ఆ రేంజ్ వచ్చేసి నేను A1 నుంచి A10 సంథింగ్ ఏదో ఒక రేంజ్ తీసుకుంటాను. ఆ రేంజ్‌లో నేను ప్రతిసారి ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్‌లో ఆడిచ్చిన ఏదైతే ఇచ్చాడో అవి అపెండ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఈ అన్న కాలమ్ తీసుకోండి. ఇందులో E1 నుంచి E10 వరకు పెట్టుకుందాం. ఒక 10 సెల్స్ తీసుకుంటాను. ఈ 10 సెల్స్‌లో 10 ఇన్‌పుట్ డైలాగ్ బాక్సులు రావాలి. కానీ వాడు 10 ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు వాడికి నచ్చిన టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్తాడు. ఏదో ఒకటి ఇస్తాడు. ఫోను 1, 2, 3 వాడిష్టం. ఏదన్నా ఇవ్వని. అవి ఇన్‌పుట్ డైలాగ్ బాక్స్ 10 టైమ్స్ రిపీట్ అవుతూ ఉండాలి. మన లూప్ రిపీట్ అవుతూ ఉండాలంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఆ యాక్టివిటీ చేసాం. అది వైల్ లూప్ తీసుకొని i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పాను. సేమ్ అదే ఇక్కడ కూడా మనం పెర్ఫార్మ్ చేద్దాం. చూడండి. సేవ్ యాస్
రైట్ సెల్ 5, రైట్ సెల్ 5. చూడండి ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో వేరియబుల్స్ దగ్గర చూడండి, వేరియబుల్ ఇంటిజర్ 32 అని దీన్ని నేను స్ట్రింగ్ టైప్ గా చేంజ్ చేస్తాను. వేరియబుల్ స్ట్రింగ్ టైప్. ఇప్పుడు నేను ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త వేరియబుల్ ఐ వచ్చేసి ఇంటిజర్ 32, వచ్చేసి మెయిన్ స్కోప్. ఇప్పుడు చూడండి, నేను E1 నుంచి E10 వరకు నా రేంజ్ వచ్చి E1 ఇక్కడ నుంచి ఇక్కడ E10 వరకు, E1 నుంచి E10 వరకు యూజర్ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఫట్ వచ్చి ఇక్కడ స్టోర్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్, ఇప్పుడు ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అన్నది వైల్ లూప్ లో రాద్దాం. అందాక ఇక్కడ డిలీట్ చేసేద్దాం. దీన్ని సీక్వెన్స్ తీసుకున్నాను, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాను, ఇందులో sample.xls తీసుకున్నాను. ఇప్పుడు ఎస్ఐన్ అని ఒక యాక్టివిటీ తీసుకున్నాను. ఎందుకు ఎస్ఐన్ అని ఒక యాక్టివిటీ తీసుకున్నాను. ఎస్ఐన్ నేను ఇక్కడ ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇనిషియల్ గా 1 అని ఉంటుంది. నాకు 10 టైమ్స్ ఈ లూప్ రిపీట్ అవ్వాలి కాబట్టి నేను కిందని వైల్ కండిషన్ తీసుకుని దీన్ని ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 తీసుకుని దాన్ని 10 టైమ్స్ లూప్ లో పెడతాను. ఓకేనా? సో దానికోసం ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంటిజర్ టైప్ తీసుకున్నాను, 1 to 10 వరకు రొటేట్ అవుతుంది కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుని ఎస్ఐన్ తీసుకున్నాను. ఇప్పుడు వైల్ నా కండిషన్ ఏంటి? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 తీసుకుని ఇప్పుడు ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకుంటాను. చూడండి, ఇఫ్ కండిషన్ వచ్చేసి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు వేరియబుల్ విఏఆర్ యూజర్ ఇచ్చిన వాల్యూ నాకు విఏఆర్ అన్న వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ రైట్ సెల్ తీసుకుని వెళ్ళి నా లూప్ లోపల పెడుతున్నా. రైట్ సెల్ ఇప్పటి వరకు లూప్ బయట ఉంది కాబట్టి నేను వైల్ లూప్ లోపలికి తీసుకుని వచ్చి లోపల పెట్టాను. ఇందులో రైట్ సెల్ ఇన్ షీట్ 1 నాకు ఎక్కడి నుంచి కావాలి? E1 నుంచి కావాలి. ఓకేనా? E1 నుంచి కావాలి. నేను ఈ వేరియబుల్ ఇక్కడ యూజర్ ఇచ్చిన వేరియబుల్ ఏదైతే అది విఏఆర్ అని స్టోర్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యూజర్ వచ్చేసి రైట్ చేశాడు, ఈ సెల్ ఇలా ఈ పెర్ఫామ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హలో అని చెప్పి రాశాడు అనుకోండి, ఇది మళ్ళీ సెకండ్ టైం లూప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలి కాబట్టి మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి రావాలి కాబట్టి నేను ఎస్ఐన్ అన్న యాక్టివిటీ తీసుకున్న దాన్ని లూప్ ని ఎక్స్టెండ్ చేస్తాను. ఎస్ఐన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, అప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ లూప్ లోకి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ఐ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైం ఇనిషియల్ గా 1 ఉంది కాబట్టి నేను మళ్ళీ లూప్ లో పెట్టేటప్పటికి 2 అవుతుంది, మళ్ళీ 2 అయ్యి కండిషన్ అంతా రన్ అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, అలాగా ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 వచ్చేంత వరకు ఇది రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ E1 అని రాశాను. ఒకవేళ ఇలా E1 అని రాసేసి ఉంటే ఏమవుతుంది? నాకు ప్రతిసారి నేను యూజర్ ఇచ్చిన ప్రతి వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం యూజర్ వచ్చి హాయ్ అని ఇచ్చాడు అనుకోండి, హాయ్ అని వస్తుంది. మళ్ళీ హలో అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ హాయ్ ఎరేజ్ అయిపోయి మళ్ళీ హలో వస్తుంది. మళ్ళీ తర్వాత హౌ ఆర్ యూ అని ఇచ్చాడు అనుకోండి, హౌ ఆర్ యూ అన్నది ఈ హలో అన్నది డిలీట్ అయిపోయి హౌ ఆర్ యూ అన్నది మళ్ళీ E1 లోనే వస్తుంది. నాకు E1 తర్వాత E2కి రావాలి, తర్వాత E3కి రావాలి, అలా కిందకి వస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి? ఇక్కడ రైట్ సెల్ దగ్గర ఈ E1 దగ్గర చూడండి, అబ్జర్వ్ చేయండి. E1 దగ్గర నేను ఈ అన్నదే పెట్టేశాను. నాకు అది లూప్ రిపీట్ అవుతూ ఉండాలి కాబట్టి ప్లస్ ఐ అన్నది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది కాబట్టి ఐ డాట్ టు స్ట్రింగ్, అప్పుడు ఫస్ట్ టైం 0లో ఉంటుంది, తర్వాత E1, తర్వాత లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి E2 అవుతుంది, E3 అవుతుంది, E4 అవుతుంది, E5 అవుతుంది, అలా E10 వరకు వస్తుంది. ఓకేనా?
చూడండి ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది రన్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ టైం యూజర్ని అడిగినప్పుడు ఏజాన్ ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ టైం నేను ఏదైతే ఇచ్చానో అది E1లో స్టోర్ అయింది. సెకండ్ టైం హాయ్ అని ఇచ్చాను. థర్డ్ టైం హలో అని ఇచ్చాను. ఫోర్త్ ఫర్, ఫిఫ్త్ హ్యాజ్ అని ఇచ్చాను. సిక్స్త్ డాగ్ డాగ్. సెవెంత్ కాకినాడ. ఎయిత్ జాకీ. నైన్త్ షర్ట్. 10th చూడండి 10th టైం అయిన తర్వాత 11th టైం వచ్చేటప్పటికి నాకు వైల్ లూప్ లో కండిషన్ ఫాల్ట్ వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ ఈ పర్టికులర్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి నా శాంపిల్ ఫైల్లో చూడండి నేను ఇచ్చిన ప్రతిదీ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది. E1 నుంచి E10 వరకు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఓకే, సో నెక్స్ట్ నేను ఇప్పటివరకు రైట్ కి సంబంధించిన యాక్టివిటీ చూసాం కదా. రైట్ సెల్ యాక్టివిటీ గురించి చూసాం. ఇప్పుడు మనం రీడ్ సెల్ ఎలా వర్క్ చేస్తుందన్నది చూద్దాం. సేవ్ యాజ్ రైట్ సెల్ తీసేసి రీడ్ సెల్ యాక్టివిటీ. చూడండి నార్మల్ గా మనం ఇప్పుడు ఏదైనా ఒక ఎక్సెల్ నుంచి నేను ఇప్పుడు శాంపుల్ ఎక్సెల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు మనం ఇక్కడ రైట్ చేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని రీడ్ చేసి చూపించడం, ఎలా రీడ్ చేస్తుంది అన్నది చూద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఇది డిలీట్ చేసేస్తున్నాను. డూ వైల్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఉంచాను. సీక్వెన్స్ లో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్, ఇందులో సేమ్ శాంపుల్ అన్న ఫైల్నే తీసుకుంటున్నాను. ఆ శాంపుల్ అన్న ఫైల్లో ఆల్రెడీ మనం ఇవన్నీ రైట్ చేసాం కదా. ఇప్పుడు వీటిని రీడ్ చేద్దాం. సో మనకున్న యాక్టివిటీ ఏంటి? రీడ్ చేయడానికి రీడ్ సెల్ ఇస్ ద యాక్టివిటీ. చూడండి ఇక్కడ ఎక్సెల్ అన్న దాంట్లో రీడ్ సెల్ అని ఒకటి ఉంది, వర్క్ బుక్ అన్న దాంట్లో రీడ్ సెల్ అని ఒకటి ఉంది. ఫస్ట్ ఎక్సెల్ గురించి నేర్చుకుందాం, తర్వాత ఎక్సెల్ అయిపోయిన తర్వాత వర్క్ బుక్ లో రీడ్ సెల్ అన్నది ఎలా పెర్ఫామ్ చేస్తుంది అన్నది చూద్దాం. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్సెల్ గురించి చూద్దాం. ఎక్సెల్లో రీడ్ సెల్ అన్న ఒక యాక్టివిటీ మనకి రీడ్ చేయడానికి. సో నేను రీడ్ సెల్ అన్న యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇందులో చూడండి ఇక్కడ షీట్ 1 అంటే ఇందులో నేను తీసుకున్న శాంపిల్ ఎక్సెల్లో ఇందులో ఉన్న షీట్ 1 లో ఉన్న డేటా కదా ఇది. ఇక్కడ చూడండి షీట్ 1. ఈ షీట్ 1 లో ఉన్న డేటా కాబట్టి నేను ఇక్కడ షీట్ 1 అనే వదిలేస్తున్నాను. A1 అన్నది నాకు అది చూపించాలి అనుకోండి. A1 లో ఏ డేటా ఉందో చూపించాలి. సో రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర చూడండి సెల్లో A1 అని పెట్టేశాను. షీట్ నేమ్ వచ్చేసి షీట్ 1 అని పెట్టేశాను. దీని రిజల్ట్ వచ్చేసి ఎక్కడో స్టోర్ అవ్వాలి కదా. నాకు అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ నాకు తెలియదు కాబట్టి నేను ఇక్కడే Ctrl+K అని కొట్టి వేర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, VAR. ఓకేనా, ఇంతకు ముందు ఉన్న VAR డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి Ctrl+K VAR. ఓకేనా, ఇక్కడ వేరియబుల్ చూడండి, వేరియబుల్ వచ్చేసి స్ట్రింగ్ టైప్ లో ఉంది, స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్. ఓకే, ఇప్పుడు నాకు
ఈ A1 ఈ రిజల్ట్ ఈ రీడ్ సెల్‌లో ఉన్న దానికి ఒక రిజల్ట్ ఈ VAR అనే వేరియబుల్‌లో ఉంది కాబట్టి నాకు మెసేజ్ బాక్స్ పెట్టి అందులో ఏముంది అన్నది డిస్‌ప్లే చేయమని అడుగుతాను. ఇక్కడ VAR అని పెడతాను. VAR. సో, A1లో ఏముంది మనకి యూఐ పాత్ అని ఉంది మన దాంట్లో. సో, యూఐ పాత్ అన్నది మనకి మెసేజ్ బాక్స్‌లో డిస్‌ప్లే అవ్వాలి. చూడండి డీబగ్ ఫైల్, రన్ ఫైల్. చూడండి యూఐ పాత్ అని A1 సెల్‌లో ఉంది. అది మనకి రీడ్ చేసి అందులో ఫస్ట్ సెల్‌లో ఇది ఉంది అని చెప్పి చూపించింది. ఓకే. రీడ్ సెల్ యాక్టివిటీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అర్థమైంది నెక్స్ట్ సార్. దానికి వెళ్ళిపోతాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వాల్యూస్ ని రీడ్ చేయాలంటే అడగండి. అన్ని వాల్యూస్ ని రీడ్ చేయాలంటే B1 to B10 అని పెట్టాలా అంతే. సార్? అంతే. ఇప్పుడు ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇదంతా లేకపోతే ఇక్కడి నుంచి ఇదంతా కావాలనుకోండి నాకు. నేను E1 కోలన్ E10 అని రాస్తాను. అప్పుడు E1 నుంచి E10 వరకు ఏమున్నాయో అవన్నీ డిస్‌ప్లే అవుతాయి. చూడండి. E1 కోలన్ E10. E1 కోలన్ E10. డీబగ్ చేస్తున్నాను చూడండి. చూడండి తేజ. ఓకే. ఇది ఇక్కడ మనం లూప్ పెట్టాలి. వైల్ లూప్ పెట్టి మనం ఇంతకు ముందు చేసాం చూడండి. వైల్ లూప్ పెట్టి i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాసాం చూడండి. ఆ లూప్‌లో ఈ మెసేజ్ బాక్స్‌ని పెట్టి మళ్ళీ మనం ఇటరేషన్స్ ఫాలో అప్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అన్న కాలమ్‌లో ఇంటీజర్ టైప్ ఉంది చూడండి. సో, ఈ ఇంటీజర్ టైప్ నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రింగ్ టైప్ ఇప్పటివరకు రీడ్ చేసాం కదా! విఐ పాత్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ D1లో ఉన్నది ఇంటీజర్ టైప్. సో, ఇంటీజర్ టైప్ నేను చేయాలి కాబట్టి న్యూ సేవ్ యాస్ ఇప్పుడు నేను D1లో ఇంటీజర్ వాల్యూ ఉంది కాబట్టి ఆ ఇంటీజర్ వాల్యూని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి. ఎక్సెల్‌లో ఉన్న రీడ్ సెల్. డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి ఇక్కడ షీట్ 1 ఇందులో